హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను అవిసె గింజలతో లడ్డు చేసి చూపిస్తానండి. ముందుగా ఒక కప్పు అవిసె గింజలు తీసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అవిసె గింజలని దూరగా వేయించుకోవాలి. చిట్టపట్ట అంటున్నాయి కదండి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. అదే కప్పుతో హాఫ్ కప్పు నువ్వులు తీసుకుంటున్నానండి. ఇవి కూడా దూరగా వేయించుకుందాము. నువ్వులు వేగినాయండి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా వేయించుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ ఇత్తనాలు వేసుకుంటున్నాను. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చల్లారినాక వీటిని అన్నిటినీ మిక్సీకి వేసుకోవాలి. ఒక కప్పు అవిసె గింజలు తీసుకున్నాం కదండి, అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను. మిక్సీకి వేసుకుందాం. ఇలా మెత్తగా వేసుకోవాలండి మిక్సీకి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. కాజు వేసుకొని వేయించుకోవాలి. కాజు వేగిందండి, పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్లేట్లోకి అవిసె గింజల పొడి వేసుకుందాము. నేతిలో వేయించుకున్న కాజు ఇందులోకి వేసుకుందామండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకోవాలండి. లడ్డు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అవిసె గింజల లడ్డు రెడీ అయిందండి. హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.